మగవులు మెచ్చే ఆషాఢం సేల్ చెన్నై షాపింగ్ మాల్ ఆడి కేజీ సేల్. సార్ మీరు సినిమాలు చేసేటప్పుడు మీ తరంలో అంటే తరం అంటే మళ్ళీ మీ ఏజ్ గుర్తు చేయడం అది కాదు నా ఉద్దేశం. మీరు సినిమాలు చేసేటప్పుడు సార్ హీరోలని విపరీతంగా ఆరాధించేవాళ్ళు. అయితే దాంట్లో ఎలాంటి ఒక ఫేక్ ఉండేది కాదనమాట. అంటే ఎవరో పక్క నుంచి జనాలు పుల్ చేయడం అలాంటిది ఏమి ఉండేది కాదు. హీరో రోడ్ల మీదకి వస్తే దేవుళ్ళుగా చూసేవాళ్ళు. కృష్ణ గారిని కానీ, ఎన్టీఆర్ గారు కానీ, ఏఎన్ఆర్ గారు కానీ వాళ్ళందరినీ కూడా నిజంగా దేవుళ్ళలాగే చూశారు. అదంతా చాలా రియలిస్టిక్గా, చాలా రియాలిటీగా జరిగిన సందర్భం అది. బట్ ఈరోజు ఇండస్ట్రీలో పరిస్థితి చూస్తే యూట్యూబ్లో పాటలకి వ్యూస్ కొంటున్నామని చెప్పి నిర్మాత చెప్తున్నారు, ట్రైలర్ వ్యూస్ కొంటున్నామని చెప్పి నిర్మాత చెప్తున్నాడు. సో జనాల్ని పుల్ చేస్తున్నారు. అంటే హీరోని ఒక బ్రహ్మపదార్థంగా పెట్టి చుట్టూ హీరోని లేపడానికి మళ్ళీ వీళ్ళే ఎదురు డబ్బులు పెడుతూ ఆఖరికి బుక్ మై షోలో రేటింగ్కి కూడా డబ్బులు పెడుతున్నారు. సో నిర్మాతలే ఇంత ఖర్చు చేసి నిర్మాతలే హీరోని లేపుతున్నారు. ఈ రోజున ఉండే హీరోల రియల్ క్రేజ్ రియలేనా అంటే ఏం చెప్తారు? అంటే మరి రియల్ క్రేజే కదా, చచ్చిపోతాం అంటున్నారు అక్కడ. పచ్చబొట్లు పొడిపించుకుంటున్నారు చేతుల మీద, కాళ్ళ మీద, మెడ మీద, బొడ్డు మీద, అన్ని చోట్ల పొడిపించుకుంటున్నారు, గుండెల మీద, ఇన్ని చోట్ల పచ్చబొట్లు పొడిపించుకుంటున్నారంటే రియలేనే కదా. మరి నిర్మాతలకు ఎందుకు సార్ ఇన్ని కష్టాలు? ఇప్పుడు మీరు ఒకటి అడుగుతున్న ప్రశ్నలోనే సమాధానం ఉంది మీకు. సార్ ఆ రోజునైనా ఈ రోజునైనా, ఆ రోజున అట్లీస్ట్ మార్నింగ్ షోకి వచ్చేవారు ఫ్యాన్స్ అంతా. ఈరోజు ఫ్యాన్స్ ఇంత పెద్ద ఫ్యాన్ ఫేర్ ఉన్న సినిమాలు కూడా కొన్ని సినిమాలకి మార్నింగ్ షోనే ఫుల్ అవట్లేదు. అవును, ఇది పెద్ద హీరోలు అని చెప్పబడే వాళ్ళ సినిమాలు కూడా. అంటే మరి దాంట్లోనే అర్థమైపోతుంది. మళ్ళీ అక్కడేమో హయ్యెస్ట్ ఫ్యాన్స్ ఉన్న హీరో అంటారు వాళ్ళు. మరి ఆ హీరో సినిమా మార్నింగ్ షోనే ఫుల్ అవ్వాలిగా. సోషల్ మీడియాలో ఒక్కొక్కరు హ్యాండిల్ చూస్తే కొన్ని మిలియన్స్ సినిమాలు మార్నింగ్ షో ఫుల్ అవ్వట్లేదు. మార్నింగ్ షో ఫుల్ అవ్వట్లేదు. మరి ఆ పరిస్థితి ఏమొస్తుంది? ఏం చెప్పలేము. ఇప్పుడు ఏమైపోయింది, సోషల్ మీడియా అయిపోయింది. ఎక్కువ మంది ఈ సోషల్ దాంట్లో పేర్లు పెట్టుకుని వాళ్ళ వ్యూస్, యూట్యూబ్ కోసం వచ్చేవాళ్ళు కొంతమంది, టీవీలో కనపడటం కోసం వచ్చేవాళ్ళు కొంతమంది, వీళ్ళంతా ఫ్యాన్స్ అయిపోయారు. నిజంగా ప్యాషనేట్గా ఆయన కోసం, పలానా హీరో కోసం నేను ప్రాణం ఇస్తాననే వాళ్ళు బయటికి చెప్పేవాళ్ళే కానీ ఇచ్చేవాళ్ళు తక్కువ. 10%, 20% ఉంటారు. గతంలో ఏంటంటే 80% వాళ్ళు ఉండేవారు, 20% పబ్లిసిటీ కోసం వచ్చేవాళ్ళు. పబ్లిసిటీ లేకపోతే దానివల్ల అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకునేవాడు. ఇప్పుడు శోభన్ బాబు గారికి, కృష్ణ గారికి, ఈ రోజుకి ఎన్టీ రామారావు గారికి, నాగేశ్వరకి ఈ రోజుకి ఇంకా ఫ్యాన్స్ అట్టాగా ఉన్నారు. వాళ్ళందరికీ 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా వాళ్ళు ఈ రోజుకి వాళ్ళ డబ్బులు పెట్టుకుని ఫంక్షన్లు చేస్తారు. కృష్ణ గారికి ఏ ఊళ్ళో పెడితే ఆ ఊరిలో విగ్రహం పెడుతున్నారు ఇప్పుడు వాళ్ళ సొంత డబ్బులతో. శోభన్ బాబు గారికి ప్రతి సంవత్సరం ఆయన బర్త్డే రోజు జనవరి 30వ తారీఖు, జూన్ 30వ తారీఖు అనుకుంటే ఇప్పుడు వాళ్ళు రెగ్యులర్గా ఏదో ఇది చేస్తూ ఉంటారు, ఫంక్షన్లు చేస్తారు, లక్షలు ఖర్చు పెట్టి. సో మరి ఏం చెప్తాం అంటే వాళ్ళకి అంత అభిమానం ఉంది, ఇప్పుడు కూడా వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఇవన్నీ ఏంటంటే అభిమానం. మరి ఇప్పుడు ఉన్నవాళ్ళు మరి మార్నింగ్ షో రావట్లేదు జనం. అంటే వాళ్ళు 300-400 రూపాయలు ఖర్చు పెడతారు. ఇప్పుడు ఉన్న 10 మంది 20 మంది లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నారు సార్. తేడా. అండ్ మీ మీద నాకు ఒక కంప్లైంట్ ఉంది సార్. ఆ కంప్లైంట్ అంటే అది నాది కరెక్టేనా లేదు నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు రాజా అంటారా? నేను అడుగుతాను, మీరు చెప్పండి దానికి. దాసరి నారాయణరావు గారు సార్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు. ఆయన పరిష్కరించినన్ని సమస్యలు కానీ, ఆయన ఆదరించినటువంటి మనుషులు కానీ, సో అంటే పరిశ్రమలో ఎవరికి ఏ కష్టం వచ్చినా దాసరి గారు ఉన్నారు, ఆయన కాంపౌండ్లో అడుగు పెడితే ఆ సమస్య పరిష్కారం అవుద్ది అని చెప్పి ఒక నమ్మకం ఉండేది. అయితే దాసరి గారి చుట్టూ కొంత వలయం ఉండేది మీలాంటి వాళ్ళు. ఆ సమస్యల్ని ఫస్ట్ విని ఫిల్టర్ చేసి దాసరి గారి దగ్గరికి తీసుకెళ్ళింది మీలాంటి వాళ్ళే, 3-4 ఉన్నారు. సో ఇక్కడ అన్ని వింగ్స్ గురించి మీకు ఒక అవగాహన ఉంది. ఈ రోజున ఇండస్ట్రీలో దాసరి గారి స్థానాన్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. అది నేనే కాదు, మీరు కాదు, అందరూ చెప్తున్నమాట. ఎందుకంటే స్టార్స్ ఉన్నారు కానీ చిన్న కార్మికుల కోసం సమయాన్ని వెచ్చించలేరు వాళ్ళు అని చెప్పి ఉన్నారు. నా కంప్లైంట్ ఏంటంటే మీ విషయంలో చిరంజీవి గారితో మీకు క్లోజ్ అసోసియేషన్ ఉంది, బాలకృష్ణ గారితో క్లోజ్ అసోసియేషన్ ఉంది, మోహన్ బాబు గారితో క్లోజ్ అసోసియేషన్ ఉంది. సార్ ఇక్కడ ఇండస్ట్రీ అంటే ఏంది అనే పరిస్థితి నిజంగా సమాధానం లేదు. ఇండస్ట్రీ అంటే ఎవరంటే చెప్పే సమాధానం లేదు. ఈరోజు మీకు అన్నిటి మీద అవగాహన ఉండి వీళ్ళందరితో ఒక పరిచయం ఉండి మీరు ఎందుకు వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు పక్కన చేరి మనం చూసుకుందాం, నేను చూసుకుంటాను, మీ స్టార్ పవర్ అండగా ఉంటే నేను ఫీల్డ్ వర్క్లో నేను చూసుకుంటానని చెప్పేసి అన్ని విషయాల మీద అవగాహన ఉన్న మీరెందుకు కామ్ అయిపోయారు సార్? ఇది సర్వీస్ చేయటానికి ఎఫోర్డబిలిటీ ఉండాలి సార్. నేను ఇందాకే చెప్పాను, ఫస్ట్ క్వశ్చన్లోనే చెప్పాను.
జీవితం, నిజ జీవితం వేరు, ఈ మీరు మాట్లాడుకోవటం వేరు. సార్ ఇప్పుడు మీరు నలుగురికి నేను అవైలబుల్గా ఉండాలి, సార్ 100 మందికి అవైలబుల్గా ఉండాలి. సార్ దాసనారాయణరావు గారి ఇంట్లో రోజు ఒక 100-200 కాఫీలు టీలు పెట్టేవారు. ఒక 30-40 మంది భోంచేసేవారు రోజు, 2 పూట్ల. సార్ సాయంత్రం టిఫిన్లో ఒక 40-50 మంది తినేవారు. సార్ ఆయన నెలకి ఒక 15-20 మందికి నెల జీతం డబ్బులు పంపించేవాడు. సంబంధం లేకపోయినా అవసరం ఎవరు మీరు ఇందాక అడిగారు కష్టాలు ఉన్నవాళ్ళు అని చెప్పి, అటువంటి వాళ్ళు తెలిసిన వాళ్ళకల్లా డబ్బులు పంపించేవాడు నెల ఓకే కవర్లు వెళ్ళి. సార్ న్యూ ఇయర్ రోజు డబ్బులు ఇచ్చేవాడు. సార్ అయ్యప్ప మాలేసినప్పుడు డబ్బులు ఇచ్చేవాడు. ఏదో రకరకాలు చేస్తూ ఉండేవారు. సార్ ఇది కాకుండా సమస్యలకి చేస్తూ ఉండేవారు. మళ్ళీ పెళ్ళిళ్ళని పెటాకులని పోయినప్పుడు వచ్చినప్పుడు ఇస్తూ ఉండేవారు. ఇందులో ఏ ఒక్కటి నేను చేయలేను. నేను ఒక్కళ్ళకి రోజు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సమస్య ఉండి వచ్చారు, మీకు మంచినీళ్ళు కూడా నేను ఇవ్వలేను. సార్ పూర్వకాలంటే మంచినీళ్ళు ఫ్రీగా వచ్చాయి. ఇప్పుడు మంచినీళ్ళు వాటర్ బాటిల్ కొనాలి. వాటర్ బాటిల్ కొంటే 10 రూపాయలు అవుతుంది. మీకు మంచినీళ్ళు ఇస్తే నేను 10 రూపాయలు ఖర్చు పెట్టాలి. సార్ సమస్య మీది, ఖర్చు నాది. సార్ నేను పెట్టే పరిస్థితిలో లేను, నేను చేయలేను అంత. సో చేతకాని విషయంలో జైలు పెట్టి ఎవరికి న్యాయం చేయలేను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన పలానా హీరోతో అసోసియేట్ అయ్యి చేయమన్నారు. సో నేను దగ్గర రోజు ఆయన ఇంటికి వెళ్ళాలి, అది మా ఇంట్లో ఉండాలి. మా ఇంట్లో ఉంటే ఈ చెప్పిన ఖర్చులు నేను భరించలేను. ఆయన ఇంటికి వెళ్తే ఆయన చిరాకు పడతాడో చూసుకుంటాడో తెలియదు. వాళ్ళ ఇష్టాలు ఉండాలి. వాళ్ళ సైడ్ నుంచి అది ఉండాలి. సార్ మన సైడ్ నుంచి మనం వెళ్ళి దాన్ని బలవంతంగా రుద్దకూడదు. ఇప్పుడు దాసనారాయణరావు గారితో కూడా నేను ఇక్కడ, దాసనారాయణరావు గారు ఒక స్టేజ్లో నేనే ఇక్కడ ఉండేవాడిని, నారాయణరావు గారు తర్వాత వచ్చారు ఇక్కడికి. సో ముందు నేను నా దగ్గర చేస్తూ ఉన్నవాళ్ళు, ఆయన వచ్చిన తర్వాత ఆయన ఆల్రెడీ మాకు చాలా మెడ్రాస్లో చేస్తున్నారు కాబట్టి ఆయన దగ్గరికి నేను ఇద్దరం, ఆయన నన్ను పిలిచి ఇక్కడ హైదరాబాద్ విషయాలు నాకు ఎక్కువ తెలుసు కాబట్టి నన్ను అడిగి చేసేవారు. సో అందుకని మీరు అన్నట్టు అందరూ నా దగ్గరికి ముందు నుంచే వచ్చేవారు కాబట్టి మళ్ళీ వస్తూ ఉండేవారు. అన్న సార్కి చెప్పండి అని. ఎవరు నేను చేయగలిగిన నేనే చేసేవాడిని, ఆయన దగ్గరికి తీసుకెళ్ళేవాడిని కాదు. లేదంటే ఆయనతో అవసరం అయితే ఆయనతో చెప్పించేవాడిని. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం, ఇప్పుడు దాసనారాయణ గారు లేరు, ఆ ఖర్చు భరించేవాళ్ళు లేరు, అంత కాంపౌండ్ లేదు ఇక్కడ, ఎక్కడ మన దగ్గర ఇల్లు వాకిలు లేదు, ఈ జరగని పనులు ఇవన్నీ. మరి ఎవరు సార్ ఇండస్ట్రీ పెద్ద ఇప్పుడు? ఇంకా పెద్ద, అసలు పెద్ద అనేది ఉద్యోగం కాదు, ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లాగా పోస్ట్ కాదు అది. ఆయనకి తెలియకుండా ఇప్పుడు ఒక మనిషి ఒక దాసనారాయణరావు అవ్వలేడు నాకు తెలిసి. ఎవరు? ఒక దాసనారాయణరావు కానీ, ఒక ఎన్టీ రామారావు కానీ అసలు ఈ ప్రపంచంలో, భూప్రపంచంలో ఇంకోళ్ళు అవరు. ఇంపాసిబుల్ అది. ఎన్టీ రామారావు అన్న కొంతమంది అవ్వగలరేమో కానీ దాసనారాయణరావు ఇట్స్ ఇంపాసిబుల్ ఇక అవటం. ఓకే, అది మనిషి మానవ మాత్రుడి వల్ల కాదు. అది ఒక మనిషి అన్ని పనులు చేయలేడు. ఆయన ఏంటి, రైటరు, డైరెక్టరు, యాక్టరు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు, ప్రొడ్యూసరు, లిరిక్ రైటరు, డైలాగ్ రైటరు, స్టోరీ రైటరు, పేపర్ ఎడిటరు, పొలిటీషియన్, ఎంపీ, తర్వాత మినిస్టరు, ఇది కాకుండా కాపు సంఘం, ఆళ్ళ గొడవ, అక్కడ నాయకుడు అని ఏది కాదు. ఈ సినిమా ఇండస్ట్రీలో పంచాయతీలు అసలు ఒక రోజునని 6 షూటింగ్లు 7 షూటింగ్లు జరిగిన రోజులు ఉన్నాయి. ఈ రోజుల్లో కూడా పంచాయతీ చేసేవాడు. మనిషికి ఎట్ట కుదురుతుంది? 6 సినిమాలకి డైలాగులు రాయాలి. ఒక సంవత్సరంలో ఆయన 12 సినిమాలు 14 సినిమాలు రిలీజ్ అయినాయి. ఓ మనిషి 14 సినిమాలు ఎట్ట రిలీజ్ చేయగలడు సంవత్సరంలో? షూటింగ్ ఎన్ని చేయాలి? నెలకు ఒక సినిమా తీసేయగలడా ఎవడన్నా? ఇవాళ తీస్తానికి 3 ఏళ్ళు పడుతుంది ఒక సినిమా తీస్తానికి. కథ రాయడానికి 2 ఏళ్ళు పడుతుంది. 6 నెలలు లేకపోతే కథ రాయమంటున్నారు ఇప్పుడు కొత్త డైరెక్టర్లు అందరూ. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆయన ఎట్ట చేసేవాడు ఏంటి? అలాంటి మనిషి అసలు రాడు. ఇవన్నీ ఉండగా పంచాయతీలు చేయటం, ఇప్పుడు నేను చెప్పిన యాక్టివిటీస్ కాకుండా పంచాయతీలు చేయటం, వీళ్ళందరి కష్టాలు వినాలి కదా. వచ్చినాడు ప్రతివాడు కష్టం వినాలి. షూటింగ్ చేస్తాడా? ఇప్పుడు ఆయన పక్కన 4 ఫ్లోర్లో షూటింగ్ జరుగుతుంది. 4 ఫ్లోర్లో షూటింగ్ సంగతి చూడాలా, లేకపోతే నా బోటి వాళ్ళకి డైలాగులు రాసి పెట్టేవాడు అది చూడాలా, లేకపోతే ఈ వచ్చిన పంచాయతీ చూడాలా, లేకపోతే ఈ కాపు సంఘం మీటింగ్ చూడాలా, ఏది చూడాలి? అందరూ అక్కడ బయట వెయిటింగ్లో ఉండేవారు. మానవుడికి సహజం అది కుదురుతుందా? ఇవాళ మీరు చెప్పే ఎవరికన్నా, ఏ పెద్దలకన్నా కుదురుతుందా? చేయగలరా? ఇంపాసిబుల్. అది గురించి మర్చిపోండి. సో ఆ పెద్ద అనేది లేదు, పోస్టు లేదు, ఏం లేదు. ఆయనకి ఏదో వచ్చేసింది, జరిగిపోయింది.
ఇంకెప్పుడు జరగదు ప్రపంచంలో. అది ఆయన తెచ్చుకుంది కాదు, తెచ్చుకుంది కాదు, ఆయన స్వభావం వల్ల, ఆయన మంచితనం వల్ల అది వచ్చింది. స్వభావం వల్ల వచ్చింది ఆయన. ఇప్పుడు నేనే వెళ్ళాను సినిమా ప్రాబ్లం వస్తే, ఆయనకి నాకు పరిచయమే లేదు, వెళ్ళిపోయి ఏదో ఆయన చేసి పెట్టేవాడు. సో అట్లా ఎవరు మళ్ళీ వస్తారని అనుకోవటం దురాశ, జరగదు. సార్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫిల్మ్ జర్నలిజం గురించి నాకు ఒక క్వశ్చన్ సార్. అంటే మీరు జర్నలిజాన్ని చూస్తున్నారు, ఫిల్మ్ జర్నలిజాన్ని చూస్తున్నారు, మీడియాతో మీకు అసోసియేషన్ ఉంది, మీరు కూడా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడున్న ఫిల్మ్ జర్నలిజం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? అంటే ఈ రివ్యూ సిస్టమ్ కానీ, అంటే జర్నలిజం కాదా అంటే కాదు. ఇప్పుడు ముందంటే ఏదో 4 పేపర్లు ఉంటే జర్నలిజం అనేవాళ్ళం సార్, ఏదో 4 తర్వాత 2-3 ఛానళ్ళు వచ్చినాయి, ఛానల్ అనేవాళ్ళం. ఇవాళ ఏంటంటే సోషల్ మీడియా వచ్చినాక ఎంతమంది మనం సినిమా ఏదైనా పిలిస్తే, మీడియా పిలిస్తే 200 మంది వస్తున్నారు. వీళ్ళంతా జర్నలిస్టులు అంటే జర్నలిస్టులే అంటున్నారు. సో ఇది ఏది జర్నలిజం ఏది కాదు, జర్నలిజం మీద మనం డిస్కషన్ పెడతానికి లేదు. వాట్ ఈజ్ జర్నలిజం, వాట్ ఈజ్ రిపోర్టింగ్ అనే డిస్కషన్ వస్తే దానికి ఉండే తేడా దానికి ఉంది, దీనికి ఉండే తేడా ఉంది, వాట్ ఈజ్ రివ్యూ వేరే ఉంది. సో ఇవన్నీ మాట్లాడుతామంటే అది వేరే చర్చ అది. సో వీళ్ళలో ఎవరు రివ్యూవర్స్ కాదు, వీళ్ళు ఎవరు క్రిటిక్స్ కాదు, వీళ్ళలో మెజారిటీ అందరూ కాదు, అందులో కొంతమంది నిజమైన క్రిటిక్స్ ఉన్నారు, నిజమైన రివ్యూవర్స్ ఉన్నారు. సో వీళ్ళందరినీ మనం సీరియస్గా తీసుకోవడం అనవసరం. ఎందుకంటే వాళ్ళు యూట్యూబ్ వచ్చినాక అది అందరికీ కొంతమందికి ఉపాధి అయిపోయింది. ఎక్కువగా యూట్యూబ్లో నెగిటివిటీ వస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి. సో ఎక్కువ మంది నెగిటివ్ రాయటానికి ఇష్టపడతారని డబ్బులు వస్తాయి. పాజిటివ్గా మాట్లాడితే డబ్బులు రావు. ఏదైనా మంచి చెప్పామనుకోండి, బాబు మీరు ఇట్లా ఉండకూడదు అని చెప్పామనుకోండి, ఎవరు చూడరు. ఇట్లాగే ఉండాలని చెప్పామనుకోండి, అందరూ బ్రహ్మాండంగా ఉంటుంది. దీనికి ఇంకా ఇంకో క్వశ్చన్ ఉంది సార్. మీకు ఇండస్ట్రీలో పిఆర్ వ్యవస్థ గురించి ఐడియా ఉంటుంది. రీసెంట్గా సితారా నాగవంశీ గారు మాట్లాడుతూ పిఆర్స్ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అంటే సార్ మనం ఆ పని చేయకపోతే సినిమాకి బ్యాడ్గా రాస్తారు, సార్ మనం వాళ్ళకి బ్యాన్ కార్డ్స్ ఇవ్వకపోతే సినిమాకి బ్యాడ్గా రాస్తారు, సార్ మనం ఈ ఫంక్షన్ చేయకపోతే సినిమాకి బ్యాడ్గా రాస్తారు అని ఆయన ఓపెన్గా చెప్తున్నారు. పిఆర్ వ్యవస్థ నిర్మాతలను బ్లాక్మెయిల్ చేస్తుంది, వీళ్ళ కోడ్ పర్లేక మేము అదనంగా ఇంకో 30-40 లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే ఏ నిర్మాతకు కూడా ఆయన మాటల ప్రకారం నిర్మాతలకి పిఆర్ వ్యవస్థను కానీ, ఈ ఫిల్మ్ జర్నలిజంలో సోకాల్డ్ జర్నలిజం అని చెప్పుకుంటున్న వాళ్ళని కానీ ఎంటర్టైన్ చేయాలని ఏ నిర్మాతకి లేదు. అంటే నిర్మాతలను బ్లాక్మెయిల్ చేసే స్టేజ్కి ఈ పిఆర్ వ్యవస్థ కానీ ఫిల్మ్ జర్నలిజం కానీ వెళ్ళిందే? అసలు ఆ మాట తప్పది. ఇప్పుడు బ్లాక్మెయిల్ చేయబడే పరిస్థితులు నేను ఉన్నానా లేదా? నేను ఒక నిర్మాతగా నా కంటెంట్ని నేను నమ్మాలి. సార్ నేను ఎవరిలో చెప్పిన మాట విని చేయాల్సిన అవసరం లేదు. నాకు అవగాహన ఉండాలి. నేను సినిమా తీసినప్పుడు నేను ఇది చేస్తే ఇది ఉంటుంది, ఇది చేస్తే ఇది ఉంటుంది. సలహాలు తీసుకోవటం తప్పులేదు, సలహాలు ఎవరైనా చెప్తే వినటం తప్పులేదు. బట్ సలహాని ఎంతవరకు మనం వాడుకోవాలి అనేది మనం ఆలోచించుకోవాలి. పిఆర్లు ఏదో చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నేను ఏం చేస్తాను, సినిమా తీశాను అనుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఆ సినిమా తీసినాక ఒక సినిమా ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయితే నీ బోటోడు వచ్చి సార్ మీరు సరిగ్గా ప్రమోట్ చేయలేదు సార్ అంటాను. సరిగ్గా ప్రమోట్ చేయలేదంటే నేనేమంటాను, పిఆర్ని పట్టుకుని నువ్వు సరిగ్గా పిఆర్ చేయలేదురా అంటాం. పిఆర్ చేయలేదంటే పిఆర్ ఏమంటాడంటే నువ్వు అదిగో అక్కడ కవర్ ఇవ్వలేదు, లేదా ఇక్కడ నువ్వు ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టలేదు, లేదంటే ఆడియో ఫంక్షన్ పెట్టలేదు, ఏదో పెట్టలేదు, పెట్టుంటే పబ్లిసిటీ అయ్యేది, లేదంటే సోషల్ మీడియా వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఉండాల్సింది, లేకపోతే నువ్వు ఇందాక చెప్పినట్టు ఆడియో కొని ఉండాల్సింది, వ్యూవర్షిప్ కొనాల్సింది, ఇటువంటి రకరకాలు ఏదో చెప్తూ ఉంటారు. ఇవన్నీ చేసి ఇప్పుడు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చిన సాంగ్స్ వచ్చిన సినిమా ఉంది, దానికి ఓపెనింగ్ రాని సినిమాలు చాలా నేను చెప్పగలను, పేర్లు చెప్పగలను. మరి ఎందుకు రావట్లేదు అంటే ఏది బ్యాడ్ టాక్ అంటారు, బ్యాడ్ రివ్యూస్ అంటారు. మనకి మొన్న వచ్చిన కల్కి సినిమా ఉంది, 2.5 ఇచ్చారు చాలామంది, బ్యాడ్ రివ్యూ కూడా ఉంది. మరి అది చాలా 1200 కోట్లు 1300 కోట్లు చేసిందిగా. మరి ఎందుకు చేసింది? దేవరా సినిమా పోయిందన్నారు, దానికి 2.5 ఇచ్చారు, మరి అది 300-400 కోట్లు చేసిందిగా. సో ఇవన్నీ రివ్యూలను చూసి వస్తారు జనం, రివ్యూలు చూస్తే రారు, లేకపోతే పిఆర్ చెప్తే చేశాడు అనేది. మనం మన సినిమా తీసి సార్ వర్షం వచ్చింది అందుకే నాకు కలెక్షన్ లేవు, ఎండ ఎక్కువగా ఉంది కలెక్షన్ లేవు, మరి పక్క థియేటర్లో సినిమా ఫుల్ అవుతుంది, పక్క థియేటర్లో సినిమా ఫుల్ అవుతుంది, నా థియేటర్లో ఫుల్ అవట్లా. నా సినిమాకి ఎండ, నా సినిమాకి వర్షం వస్తుంది, కానీ పక్క సినిమాకి ఎండ వర్షం రాదా?
సో ఇవన్నీ మనం వంకలు పెట్టుకున్నాం, వంకలైనా మాకు డొంకంతా తిరిగింది అంటారు. అది ఇదంతా. అండ్ పిఆర్లు తప్పేం లేదు. పిఆర్లు వాళ్ళు పాప మంచి చేయాలని అనుకుంటారు. ఏమవుతుంది, పక్క సినిమాకి వాళ్ళు పాత ఇంకో పిఆర్ అది చేసి ఉంటాడు. అది చేసినప్పుడు ఆ సినిమా లక్కీగా ఆడి ఉంటుంది. పిఆర్ చేసినందుకు ఆడతారు. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన ప్రొడ్యూసర్గా ఎవ్వరు చెప్పింది జరగదు, మనం చెప్పిందే జరుగుతుంది, మనం అనుకున్నదే జరుగుతుంది. మనం అనుకోవాలి, మనం డిజైన్ చేసుకోవాలి, ప్రతిదానికి మన ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. సార్ మాస్టర్ ఆఫ్ ది ఫిలిం, మాస్టర్ ఆఫ్ ది ప్రోడక్ట్ యూ షుడ్ బి ద ప్రొడ్యూసర్. సార్ అది అయితే ఇవన్నీ రావు. ఇవన్నీ సెకండరీ. కోర్స్ హీరో సెంటర్డ్ ఇండస్ట్రీ, హీరో మూలన నీకు ఓపెనింగ్ వస్తుంది. బట్ ఆ సినిమాలో కంటెంట్ లేకపోతే ఏం రాదు. ఆ కంటెంట్ ఎవరు ఎన్నుకోవాలి, నువ్వు ఎన్నుకోవాలి. లేదు నా హీరో నా మాట ఏం లేదు, ఆయన చెప్పింది నేను చేశాను, ఆయన డేట్ల కోసం నువ్వు ఎంపర్లాడినప్పుడు యు ఆర్ డూయింగ్ ఎ బిజినెస్ మ్యాన్. నువ్వు వెన్ యు ఆర్ ఎ బిజినెస్ మ్యాన్గా నువ్వు చెయ్యి. ఇంకా నీ నువ్వు పిఆర్ని పెట్టుకున్నందుకేగా. ఇంకా పిఆర్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంటే ఎందుకు? పిఆర్ చెప్తాడు 30 లక్షలు కదా 50 లక్షలు ఖర్చు పెట్టమంటాడు, నువ్వు పెట్టు. లేకపోతే ఈ పిఆర్ని తీసి అసలు నువ్వే చేసుకో, ఎవడొద్దన్నాడు? దాని మీద కంప్లైంట్ ఇవ్వటం ఎందుకు? సార్ మొదటిసారి అంటే నాకు ఈ మధ్యకాలంలో మీరు మాట్లాడిన మాటల్లో నాకు బాగా అబ్జెక్షన్ అనిపించిన ఒక సందర్భం సార్. మంచు విష్ణు గారు అంటే మీకు కన్నప్ప రిలీజ్కి ముందు ఇంటర్వ్యూ ఇచ్చారు. అంటే ఆ ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఆయన హోస్ట్ లాగా ఒక యాంకర్ గానో చూడలేదు. ఒక పెదనాన్న స్థానంలోనో ఒక బాబాయ్ స్థానంలోనో కూర్చోబెట్టి వాళ్ళ ఇంటి విషయాలు కూడా మీరు రండి, మీలాంటి పెద్ద మనిషి వస్తే కూర్చోడానికి మేము రెడీ అని చెప్పేసి మీకు అంత పెద్ద స్థానం ఇచ్చారు. అయితే కన్నప్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా రన్నింగ్లో ఉంది, థియేటర్లో ఆడుతుంది, అక్కడ శివపార్వతులు సెట్గా లేదు, వాళ్ళని చూడడానికి నాకు ఇబ్బందిగా ఉంది, సో ఇలాంటి కామెంట్స్ చేశారు. మిమ్మల్ని అంత నమ్మిన మనిషి, అన్నేళ్ళు కష్టపడి అన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసి మీకు అంత స్థానం ఇచ్చి మీకు అంత ప్రయారిటీ ఇస్తున్న మనిషి, సో ఒక రకంగా చెప్పాలంటే చావోరేవో అన్నట్టు సిచ్యువేషన్ విష్ణు గారిది. అలాంటి టైంలో మీరు అలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ అంటారా? 100% తప్పేం లేదు. ఎప్పుడు చెప్పాను నేను? 9వ రోజు చెప్పా సార్. 9వ రోజు చెప్పాను నేను చూసింది 8వ రోజు సినిమా, 9వ రోజు పెట్టా, 10వ రోజు పబ్లిష్ అయ్యి ఉంటాను నాకు తెలిసి. అంతే సార్. 10 రోజుల తర్వాత అప్పటికి అయిపోయింది సినిమా, కలెక్షన్లు అయిపోయినాయి. అయిపోయినాక కూడా చెప్పకపోతే అట్లా వాళ్ళకి తెలియాలి కదా వాళ్ళ సినిమా ఏం తప్పు. నేను సినిమా చూడలే ముందు, సినిమా చూస్తుంటే డెఫినెట్గా పెట్టుండేవాడు కదా ముందు చూస్తుంటే. నేను 10 రోజుల తర్వాత కలెక్షన్లు కూడా అయిపోయినాక కలెక్షన్లు ఇంకా రావట్లేదు అనే టైంలో సినిమా చూశాను నేను చూసినప్పుడు థియేటర్లో జనం కూడా లేరు, అయినా చూసి సినిమా. సో ఆ తర్వాత 1 or 2 days తీసేసినట్టున్నా సినిమా. సో అప్పుడు పెట్టాను నేను. మీకు విష్ణు గారు ఏమైనా ఫోన్ చేశారా? నేనే ఫోన్ చేశాను, విష్ణుకి ఫోన్ చేసి మోహన్ బాబు గారికి కూడా ఫోన్ చేశాను. ఓకే. ఫోన్ చేసి మీరు ఈ తప్పు చేశారు, ఎందుకు చేశారు ఈ తప్పు? ఈ ఎవరు లేకపోయినా కానీ ఆడేది ఆ సినిమా, బ్రహ్మాండంగా ఆడేది సినిమా, సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమాని మీరందరూ కలిసి యావరేజ్ సినిమా, బిలో యావరేజ్ సినిమా చేశారు. ఫ్లాప్ సినిమా అన్నాను నేను ఇప్పటికి కూడా. ఓపెనింగ్ వచ్చింది ఆ మాత్రం. బట్ ప్రభాస్ లాంటి వాడు మీకు డేట్లు ఇచ్చి చేస్తున్నప్పుడు దాన్ని మనం నిలబెట్టుకుని ఉంటే ఎంత సెన్సేషనల్ అయ్యేది ఆ సినిమా. సో బాగా తీయటం వేరును ఒక కంటెంట్ని చంపుకోవటం వేరు. ఇవాళ చాలామందికి అర్థం కావాల్సిన విషయం, పులిని చూసి నాకు బాహుబలిని చూసి బాహుబలిని, త్రిబులార్ని చూసి త్రిబులార్ చేయలేం మనం. అంతే. మనకి ఈ కాళహస్తి మహత్యం కానీ భక్త కన్నప్ప కానీ 2-3 వర్షన్స్ 4-5 వర్షన్స్ తీశారు. ఇప్పటికి 10 సార్లు తీశారు సినిమాలు. తెలుగులో 2-3 సార్లు వచ్చినా మిగతా భాషలో కూడా తీశారు. సో అది అన్ని సార్లు ప్రూవ్ అయిన సినిమా. మరి ఇప్పుడు యావరేజ్ ఎందుకయింది? అక్కడ ప్రతిసారి భక్తిభావం నిలబడింది, ఇక్కడ భక్తిభావం నిలబడలేదు. ఇక్కడ శివుడు పార్వతి వెకిలిగా ఉన్నారు. అది చెప్పాలి. నేను చెప్పాను, డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్పాను. నేను ఇట్లా యూట్యూబ్లో పెట్టుకోవాలా, యూట్యూబ్లో పెట్టే ముందే ఫోన్ చేశా. పెడతానని చెప్పలేదు, అది వేరే. బట్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను, ఇద్దరికి చెప్పాను. మోహన్ బాబు గారిని గట్టిగా అన్నా నేను, మీరు పట్టించుకుని ఉంటే ఇట్లా ఉండదు సినిమా. ఎందుకంటే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ చేశాడు, యాక్టరు, మంచి యాక్టరు, ఆయనకు తెలుసు, అన్ని విషయాలు తెలుసు. మరి పట్టించుకోకుండా భక్తి లేకుండా సినిమా తీసి భక్త కన్నప్పని వారియర్ సినిమా చేస్తే ఎట్లా ఉంటుంది సినిమా? ఆ సినిమా రేంజ్కి ఆ సినిమా ఆడింది వాళ్ళ. బట్ అదే ప్రభాస్ గారిని వాడుకొని చేసినందుకు చేసిన ప్రభాస్ క్యారెక్టర్ చాలా బాగుంది ఆ సినిమాలో. కానీ ఎప్పుడైతే ఎవరైతే శివుడు భక్తుడైన, శివుడే సరిగ్గా లేకపోతే ఇంక భక్తి ఎక్కడ వస్తుంది? సో
క్యారెక్టర్ ఫిట్నెస్ ఒకటి కావాలి. వచ్చి అనామకుడిని పెట్టినా పర్వాలేదు, బాగుండేది. ఈ అనవసరంగా ఈయన పెట్టి డబ్బులు బొక్కది. ఆ డబ్బులే ఇప్పుడు నష్టం వస్తాయి. ఒకవేళ నష్టం వస్తే వాళ్ళిద్దరికి ఇచ్చిన ప్రతి రూపాయి నష్టమే నా లెక్కలో. అంటే సో అందుకని ఇప్పుడు మీరు అన్నారు, మీరు ఇంతకుముందు కూడా అన్నారు నాకు ఈగో అనో లేకపోతే కోపం అనో ఇంకోటనో మన వాళ్ళకు కూడా మనం చెప్పకపోతే ఏంటి. ఇది కాకుండా నన్ను సీనియర్ ఇంతకుముందు అడిగారు మీరు ఈ ఇండస్ట్రీ కోసం ఏంటని. ఇండస్ట్రీకి ఈ పాఠం చెప్పాలి. ఇది నేను చెప్పకపోతే, నాకు తెలిసినంత వరకు తప్పో ఒప్పో నేను చెప్పింది చెప్పకపోతే రేపు ఇంకోళ్ళు తీస్తారు, ఇంకో కన్నప్ప తీస్తారు, సార్ అది ఫ్లాప్ అవుతుంది. మీరు పాండురంగ మహత్యం తీశాడు రాఘవేంద్రరావు గారు, పాండురంగాన్ని. ఆయన ఇలాగే తప్పులు చేశాడు, అది పోయింది. సో భక్తి సినిమాని భక్తిభావంతో మీరు తీయకపోతే ఆ సినిమాలు పోతాయి. మీరు పాండురంగ సినిమా తీసుకోండి, కన్నప్ప తీసుకోండి, ఇంకోటి తీసుకోండి. మరి బాలకృష్ణ గారు రాఘవేంద్ర గారు పెద్ద సినిమానే కదా అది. అవును. మరి ఎందుకాళ్ళ పాటలు కూడా పాటలు కూడా బాగానే హిట్ అయినాయి ఎందుకాళ్ళ. దాంట్లో పాత సినిమాలో ఉన్న భక్తి ఏది, ఆ ఎమోషన్ ఎక్కడ దొరికింది? రాలేదు. ఎందుకు రాలేదు? ఎందుకు తీయలేకపోయారు మీరు? సో ఏదో మార్పులు మీరు చేద్దాం అనుకుంటే అవ్వదు. అది ఏదో చేసేద్దాం, వాళ్ళు చేసిన దానికంటే మనం గొప్పగా చేద్దాం. గొప్పగా చెయ్యండి. ఆ భక్తి పారవస్యం ఎవరికైనా రావాలి. సినిమా చూస్తా అంటే అనుభూతి రావాలి, రోమాలు నెక్కిపోవాలి. భక్తి సినిమాల్లో ఉండే అడ్వాంటేజ్ అది. సినిమా రిచ్గా తీశారా, ఖర్చు పెట్టారా లేదా కాదు, భక్తి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. నేను దేవుడి దండం పెట్టను, కానీ భక్తి సినిమాలు చూస్తుంటే నా కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చేస్తాయి. ఒక రకమైన జలధరింపు వస్తుంది బాడీలో సినిమాలు చూస్తుంటే. అది అంటే యాజ్ ఎ కామన్ ఆడియన్స్, భక్తుడు సినిమా దేవుడు కాదు అక్కడ ఎమోషన్ వస్తుంది. ఇప్పుడు అన్నమయ్య సినిమా చూస్తాం. అన్నమయ్యలో ఆయన జీవితం అంతా ఆయన కోసం దారపోస్తాడు. దారపోసినాక ఆ లాస్ట్ సీన్లో ఉన్నప్పుడు అప్పుడు జోలపాట పాడావు చూడు అంటే ఆయన విష్ణుమూర్తి పాడతాడు, వెంకటేశ్వర స్వామి పాడతాడు ఆ పాట. అవును, నా పాట మీ నోటికి అంటే నేను జన్మ తరించింది అయ్యా అంటా ఉంటే వాళ్ళ ఈ రోజుకి ఏడుస్తాను నేను. అది 20 సార్లు చూశాను నేను, చూసి ఉంటా 20-30 సార్లు చూసి ఉంటా. ఈ రోజుకి లాస్ట్ అప్పుడప్పుడు భక్తి భావాలు అని 15 నిమిషాలు వేస్తారు. ఆ డైలాగ్ వచ్చినప్పుడు ఏడుపు వచ్చేస్తుంది. అది దట్ ఈస్ ద స్పిరిట్ పవర్ ఆఫ్ ఇది భక్తి. 1 month బ్యాక్ రాఘవేంద్రరావు గారిని కలిసాను సార్. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక సందర్భం వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఆ సమయంలో ఈరోజు మీరు ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పారో ఆ గడప దగ్గరికి వచ్చి తను రాసిన పాటలన్నీ అక్కడ వేసి ఆ దర్శనం అవ్వగానే అదే ఎగ్జాంపుల్ సార్ నాకు ఆయన చెప్పినప్పుడు ఈ రోజుకి ఆయన అన్నమయ్య అంటే రాఘవేంద్రరావు గారు అలాగే పులకరించిపోతున్నారు. ఆయన నేను తీయలేదా ఆ సినిమా, వెంకటేశ్వర స్వామి నా చేత తీపించుకున్నారు అంటున్నారు. మీరు అంటున్నట్టు అది భక్తి సినిమా. అది అందులో అన్ని 100 తప్పులు ఉన్నాయి. ఆ సినిమాలో లేనన్ని తప్పులు ఆ సినిమానే ఫాలో అయ్యారు. ఈ సినిమా కన్నప్ప కూడా అందులో వెంకటేశ్వర స్వామి వాళ్ళు అందరూ కలిసి అది చేయలేదు ఇది చేయలేదు అన్నప్పుడల్లా వీడు మారిపోతూ ఉంటాడు ఈ భక్తుడు అన్నమయ్య. బట్ అంత చేసింది లాస్ట్ 15 minutes ఆయన చేసిన భక్తి ఉంది, ఎక్కడైతే ఉందో పులకించిపోయారు. అది పీక్ తీసుకెళ్ళిపోయారు. సో మిగతాదంతా మర్చిపోతాం మనం. సార్ అది దట్ ఈస్ ఫిల్మ్ మేకింగ్. పుష్ప సినిమా మీద మీ అభిప్రాయం ఎప్పటికైనా మారింది? నేను అభిప్రాయపడ్డాను. నేను సినిమా బాగానే ఉందిగా. సినిమా బాగుంది. సినిమా మీరు చూడకముందు స్మగ్లింగ్ ఏదో చెప్పారు నాకు, స్మగ్లర్ అంట, పోలీస్ ఆఫీసర్ ఉండే పూల్లో పాస్ పోస్తాడని చెప్పేసి ఇట్లాంటి కామెంట్స్ విన్నాను. సో నాకు సినిమా చూడబుద్ధి కావట్లేదు అని చెప్పేసి మీరు ఒక స్టేట్మెంట్ అన్నారు. సినిమా చూసిన తర్వాత మీ అభిప్రాయం మారిందా? సినిమా కూడా నేను ముక్కలుగా చూసాను. నాకు సినిమా పెద్దగా అంటే బట్ నాకు సెకండ్ హాఫ్ నచ్చిందని చెప్పాను. తర్వాత వీడియో పెట్టాను, మీరు చూడలేదేమో. సెకండ్ హాఫ్లో ఫ్యామిలీ ఎలిమెంట్ ఏదైతే ఉందో, మిగతా సినిమా అంతా చండాలో నాకు ఇప్పటికీ కూడా. కానీ నా పెద్ద ఇష్యూ మామూలు రెగ్యులర్ కమర్షియల్ సినిమా అదే పెద్ద పట్టింపు కాదు. కానీ వైఫ్ అండ్ హస్బెండ్ ఎలిమెంట్ తీశాడు, అద్భుతంగా తీశాడు. వాళ్ళిద్దరూ ఆ అమ్మాయి ఈయన కోసం, ఈయన అమ్మాయి కోసం పడే పాటలు ఉన్నాయి. పుష్ప రష్మిక కోసం, రష్మిక కోసం, రష్మిక అర్జున్ కోసం వాళ్ళు మాట్లాడే మాటలు కానీ కమర్షియల్గా బాగున్నా కూడా నిజంగా కూడా ఎమోషనల్గా కూడా ఉన్నాయి. ద సేమ్ టైం ఒక భార్యాభర్తల అనుబంధాన్ని అటువంటి క్యారెక్టర్స్ మీద చూపించడం అనేది చాలా గొప్ప విషయం.
ఇప్పుడు ఏదో మామూలుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉంటుంది, ఇట్లా డబ్బు ఉండి ఆడ స్మగ్లింగ్ చేసేవాడికి ఒక భార్య మీద అంత ప్రేమ ఉంటుందా? అసలు భార్యను అంత ప్రేమించాలా? ఆ భార్య భర్తను అంత ప్రేమించాలా? అద్భుతంగా ఉంది అది. సార్ ఆ ఎలిమెంట్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఆ సినిమాలో. సార్ నాది ఇంకో క్వశ్చన్ ఏంటంటే, అంటే ఒక 12-13 ఏళ్ళ నుంచి మీరు నాకు తెలుసు సార్. అంటే నేను మిమ్మల్ని దగ్గరగా చూస్తున్నాను, మీరు ఎక్కడున్నా మీ గురించి నాకు తెలుసదు కాబట్టి నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నట్టే. తమ్మారెడ్డి గారికి ప్రతి విషయంలో ఒక అభిప్రాయం చాలా నిక్కచ్చిగా ఉంటుంది, ఆయన ఒక మాట మీద ఉంటారు. బట్ నాకు ఎప్పుడూ కూడా చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే మీ విషయంలో, చిరంజీవి గారి విషయం సార్. కెమెరాలు లేనప్పుడు చిరంజీవి గారి గురించి మీరు ఎంత గొప్పగా చెప్తారంటే, నా బ్రదరయ్యా, నా తమ్ముడయ్యా, అంటే మేము వినున్నాం, మీతో పాటు పనిచేసినప్పుడు మేము వినున్నాం, నా తమ్ముడయ్యా, నేను సినిమాలు తీసాను, నాతో సినిమాలు తీసాడు, నేను ఇచ్చినప్పుడు రెమ్యునరేషన్ తీసుకున్నాడు, మా అనుబంధం ఇట్లాంటిది, నా స్టూడియోలో ఉండేవాడు, ఇంత గొప్పగా చెప్తారు చిరంజీవి గారి గురించి. కెమెరా లేనప్పుడు నలుగురు మనుషులు క్లోజ్డ్ పీపుల్ ఉన్నప్పుడు. అదే కెమెరా పెట్టంగానే చిరంజీవి గారి అభిప్రాయాలని, ఆయన వెళ్ళే మార్గాలని మీరు క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఇది నాకు అర్థం కాదు సార్ అసలు. అంటే మీ చాలాసార్లు అనుకున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు సమాధానం చెప్పాను, మోహన్ బాబు గారి విషయంలో సమాధానం మీకు చెప్పాను, సేమ్ సమాధానం ఇది సార్. ఇప్పుడు ఆయనతో కూడా నేను మాట్లాడి చెప్పినవి ఉన్నాయి కొన్ని. ఆ చిరంజీవి గారికి నాకు ఉన్న అనుబంధం అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. బట్ నాకు నచ్చినట్టు చెప్తాను, నచ్చని నాకు మీరు చెప్పినవి అన్నీ నిజం. ఆ నిజం నాకు ఇంకా అనుబంధం అట్లాగే ఉంది నా మనసులో. ఆయనకి మనం ఇవాళ చాలా దూరం అయిపోయాం కాబట్టి. బట్ నాకు అనిపించింది చెప్పాలి. ఎందుకు చెప్పాను మోహన్ బాబు గారికి ఆ సినిమాని గురించి ఎందుకు పెట్టారు మీరు, వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది కదా అన్న. జీవితం నాశనం అవ్వదు, నెక్స్ట్ టైం ఆ తప్పు చేయకూడదు అనేది నా పాయింట్. ఈవెన్ ఈయనకు కూడా అంతే. ఆయనకి ఇవాళకి నా తమ్ముడే, ఏ రోజుకి నా తమ్ముడే, నేను చచ్చేదాకా నాకు తమ్ముడే అతను, అది కాదంటల్లా. అతని వెల్ విషర్నే నేను. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నమ్మినా నమ్మకపోయినా ఆయన వెల్ విషర్నే. వాళ్ళు బాగుండాలి అంటే ఇలాంటి తప్పులు చేయొద్దని చెప్పడం, నా ఉద్దేశంలో ఉన్న తప్పులు చేయొద్దని చెప్తాను, ఇప్పటికి చెప్తాను నేను అనిపిస్తే. ఊరికి ప్రతిదానికి వచ్చేసి పని పాట లేకుండా దాని గురించి ఇప్పుడు మంచి మాటలు చాలా చెప్తాను నేను. చిరంజీవి గారిని చాలాసార్లు చాలామంది తిడతంటే నేను వచ్చి మాట్లాడి అడ్డం పడ్డ రోజులు చాలా ఉన్నాయి. మరి ఎందుకు పడుతున్నాను? నాకేం అవసరం సార్? నాకు అర్థం ఆయన నన్ను అడగడు కదా పాపం. ఎప్పుడు నాకు ఫోన్ చేసి ఏమండి వాళ్ళు ఎవరో నన్ను తిడుతున్నారు మీరు రెండని పాపం ఎప్పుడు అనలేదు, వాళ్ళు ఏ జోలికి రాలేదు. బట్ ఎవరో అంటే తప్పు కదా. ఒక మనిషిని ఎందుకు ఇష్టాలతో సంబంధం లేదు. ముందు ఒక మనిషిని మనం కాపాడతాం కాదు, అనవసరంగా అతన్ని స్కేప్ గోట్ని చేయకూడదు. ఆయన చిరంజీవి గారు అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, ఎవరినైనా కానీ మనం అనవసరంగా దాన్ని చేయకూడదు. ఎవరిలో అడ్వాంటేజ్ నోరు ఉంది కదా అని ఎవడు పడితే ఆడు ఏది పడితే అది మాట్లాడితే మనం క్షమించకూడదు, వదిలిపెట్టకూడదు. అంటే అట్లీస్ట్ ఐ షుడ్ రేజ్ మై వాయిస్. సార్ ఆయన కోసం నేను మంచి కోసం చెప్తాను. ఏదైనా తప్పు అని నేను చెప్పేది చాలామంది నెగిటివ్గా తీసుకుంటారు. నెగిటివ్ కాదు, నా ఉద్దేశంలో పాజిటివ్. అతనుకున్న చరిష్మాకి ఆయనకున్న దానికి కొన్ని ఆయన చేయకుండా ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఓకే. బట్ ఆయన పరిధిలో ఆయనకుంటే ఆయనకుంటేది మనం అవసరం అనుకో ఎక్కువ. బట్ ఆగలేను. అది కూడా ఎవరిని అడిగితే చెప్తాను, కావాలని పెట్టి వీడియో పెట్టి చెప్పడం అనేది నేను చేయను. అంటే ఎందుకన్నానంటే సార్, ఇప్పుడు ఇండస్ట్రీ అని కాదు సార్, 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ మన ఇండియా వైడ్ కానీ మేము చిరంజీవి తమ్ముళ్ళవి, చిరంజీవి మా అన్నయ్య, మెగాస్టార్ మా అన్నయ్య అని చెప్పుకునే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. బట్ చిరంజీవి నా తమ్ముడు అని చెప్పే ఒకే ఒక్క పర్సన్ తమ్మారెడ్డి భరద్వాజ. అది మీరు ఎప్పుడు చెప్తూ వస్తున్నారు. బట్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో మీరు చేసే కామెంట్స్ ఆయన మంచి కోసమే కానీ వెల్ విషర్గా కానీ చేసే కామెంట్స్ అవి రాంగ్గా పోర్ట్రేట్ అయ్యి వెళ్ళిపోయినప్పుడు కొంతమందికి రాంగ్గా అర్థమవుతుంది. అన్నీ తెలిసిన మనిషిగా నాకు ఈ వైరుధ్యం అర్థం కాలేదు, అందుకని అడిగాను. పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కదా మనకి. కానీ ఇండస్ట్రీలో ఆ నలుగురు ఎవరు అసలు ఉన్నారా లేరా? అన్నీ అయిపోయినాయి, వాళ్ళే ఒప్పుకున్నారు కదా. మళ్ళీ ఇప్పుడు కొత్తగా నేను ఎందుకు మాట్లాడతాం? వాళ్ళే వచ్చి ఈ మధ్య చెప్పారు మేమే నలుగురిలో ఉన్నాం కానీ మేము లేవు దాంట్లో అని చెప్పుకున్నాం. అంటే సమస్య ఏంటంటే చెప్పిన వాళ్ళందరూ మేము లేవంటున్నారు. అది చెప్పలేదు కాబట్టి, చెప్పారు కాబట్టి ఆ నలుగురే. మేము లేవన్న నలుగురు. అండ్ రానున్న కాలంలో చిన్న సినిమాల పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇప్పుడున్న ఇండస్ట్రీ విధానం, అంటే ఈ సినిమాలు తీసే విధానం కానీ, కోట్లు ఖర్చు పెట్టి హీరోలకి ఈ భారీ రెమ్యునరేషన్ ఇచ్చి వెళ్తున్న ఈ విధానం కానీ, ఇండస్ట్రీ రాబోయే 10-15 సంవత్సరాల్లో ఏ స్థాయిలో ఉండబోతుంది మీరు అనుకుంటున్నారు? చిన్న సినిమాల పరిస్థితి ఎలా ఉండబోతుంది? పెద్ద సినిమాలు తీసే నిర్మాతల పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఏం చాలా దుర్భరంగా ఉంటుంది, చూడాలి. అంటే మంచి సినిమాలు కొంచెం చిన్న సినిమాలు, అది మన కోర్టు ఆడినట్టు, బలగం ఆడినట్టు చిన్న సినిమాలు ఆడుతున్నాయి కదా, అట్లా ఆడుతూనే ఉంటాయి. బట్ బ్యాడ్ పొజిషన్. సార్
సార్ చాలా విలువైన మీ సమయాన్ని మాకు కేటాయించి అంటే నేను అడగంగానే ఇంటర్వ్యూకి ఒప్పుకొని నన్ను ఎంకరేజ్ చేశారు. సో మీకు విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ సార్. మరోసారి మరో మంచి టాపిక్తో వీలైతే మళ్ళీ ఒక మంచి ఇంటర్వ్యూ చేద్దాం. థ్యాంక్ యూ.